నా పేరు కల్లేడి గ్రామం. మార్చి 5న మ్యారేజ్ జరిగింది అఖిలతో. నాతోని బానే ఉంది. ఇంతకుముందు గూడా 3 మంత్స్ బ్యాక్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. మార్చి 5న పెళ్లయింది. ఇంట్లో 3 డేస్ కల్లా ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. నేను కలవడానికి పోయాను గానీ తనకు ఇంట్రెస్ట్ లేదు. తర్వాత అని చెప్పని నేను ఫోర్స్ ఏం చేయలేక వదిలేశాను. తర్వాత 2, 3 డేస్ అయినా తనకు హెడేక్, పడుకుంటాను ఏదో రీజన్ చెప్పేది. నేను వాళ్ళ అమ్మ, నాన్నకి వా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. వాళ్ళ అమ్మ, నాన్న ఇగ తనని ఏం బెదిరించిర్రో ఏమో అప్పుడు. వాళ్ళ అమ్మ, నాన్న గూడా కలవండి అన్నీ అవే సర్దుకుంటాయని అలా చెప్పుకొచ్చారు నాకు గానీ, తనకు ఏదన్నా ప్రాబ్లమ్ ఉందని నేను అంత గ్రహించలేదు. మళ్ళీ చూసే నాకు నిర్మల్‌లో షాప్ ఉంది. వెళ్ళాల్సిన రోజొచ్చింది. మరి షిఫ్ట్ అవుదామని చెప్పాను. అయితే మరి అక్కడికెళ్తే ఎన్ని రోజులకొస్తానో మళ్ళీ తెలీదు. 2 డేస్ ఇంటికెళ్ళొస్తానంటే, సరే మరి అమ్మ, నాయన ఎవరన్నా రమ్మను. తీసుకొనెళ్తారు. 2 డేస్, 3 డేస్ ఉండొద్దు అని చెప్పిన. వాళ్ళు తన అఖిల వాళ్ళ అత్తమ్మని తోలుకొచ్చుకుంది. మేబీ 4 డేస్, 5 డేస్ వాళ్ళ అత్తమ్మ గూడా ఇక్కడే ఉంది. ఇక్కడ పండుగుందని నేనే ఇక్కడ వెహికల్ ఎక్కిచ్చాను. తను షాపింగ్ చేస్తానంటే నేను గూడా ఫోన్‌పే చేసిన. నిజామాబాద్‌లో షాపింగ్ చేసి వెళ్తా అని చెప్పింది. వెళ్ళింది. 2, 3 డేస్ ఎళ్లయింది. మరెట్లా వస్తావా అంటే, ఇంకో 2, 3 డేస్ ఉంటా అంటే, సరే అని చెప్పిన. మీ అమ్మ వాళ్ళకి చెప్పంటే, నేను అమ్మ వాళ్ళకి చెప్తా ఉండు అని చెప్పేసిన అట్లా గూడా. 2, 3 డేస్ అన్నది మళ్ళీ రమ్మంటే అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే గూడా, ఇప్పుడు రాను అంటే అలా పోయింది. చూస్తే మళ్ళీ ఈ ఏప్రిల్ 5థ్ వచ్చింది. ఏప్రిల్ 5థ్‌కి మంత్ యానివర్సరీ వస్తుంది. మరొస్తే బాగుండని నేను ఫోన్ చేస్తే, సరే వస్తా అని అంది. నేను నైట్ ఫోన్ చేసిన. మరొస్తా అంటే, రేపు మార్నింగ్ వస్తా అంటే, సరే రా వస్తా అని చెప్పింది. మార్నింగ్ వాళ్ళ ఇంటికెళ్ళేసి అత్తమామ వాళ్ళతో మేమందరం కలిసి తినేసి తీసుకొనొచ్చాను. పైకి మీదనెళ్ళేసి తీసుకొచ్చిన. 12:30కి ఇంటికొచ్చినాం. అన్నీ బానే ఉన్నాయి. నేను మార్నింగ్ మళ్ళీ నిర్మల్‌లో ఒక రూమ్ చూసాము. అది అఖిల, నేను, మా అత్తమామలు గూడా అక్కడికొచ్చారు. పెళ్లి సామాను అక్కడికే తీసుకొనొచ్చారు.